హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇలా ట్రై చేయండి, మీకు టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. దీంట్లో ఒక 2 వస్తువులు వేయడం వల్ల పప్పుచారు టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. ఈ సమ్మర్ వచ్చేసరికి చాలా రకాలుగా ఫ్రైలు, బయట ఫుడ్లు అయితే ఎక్కువ శాతం తగ్గిస్తారుగా. ఇంట్లో ఎక్కువ చారులు, రసాలకే ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు కదా. దాని కొరకైతే మీరు పప్పుచారుని అయితే ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ పప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం గ్యాస్ పైన పెట్టి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు విజిల్ వచ్చే వరకు అయితే మనం పప్పునైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు ఒక గిన్నెలో చింతపండుని తీసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని అయితే తీసేసుకోవాలి. మీకు చింతపండు రసం తొందర రావాలంటే కొంచెం హాట్ వాటర్ అనేది వేసుకుంటే మనకు చింతపండు రసం అనేది తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ 3 విజిల్స్ తర్వాత మనకు పప్పు అనేది ఈ విధంగా ఉడికిపోయింది. మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు కాకుండా ఇలా ఉంటే మనకు సరిపోతుందండి. మనకు ఈ విధంగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మీకు ఈ విధంగా ఉండేటట్టయితే చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను. మీకు పప్పుచారు కొంచెం అంటే థిక్నెస్ కావాలంటే కొంచెం వాటర్ అనేది తక్కువ పోసుకోండి, పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం వాటర్ అనేది ఎక్కువనే పోస్తున్నాను, ఎందుకంటే పప్పుచారు కొంచెం పల్చగా ఉంటుంది. అంటే నా వరకు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కొంచెం పల్చగా ఉంటుంది తినడానికైనా. ఇక్కడ వచ్చి చింతపండు రసాన్ని అయితే వేసేసుకుంటున్నాం కదా. వేసేసుకున్న తర్వాత ఇందులోకి వేసేసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ కూడా పోసేసుకొని గ్యాస్ పైన పెట్టి బాగా ఒక 2-3 సార్లు మసిలే వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం గ్యాస్ పైన పెట్టయితే ఒక 2 ఎసర్లు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంటే చిన్న టీ స్పూన్ అంత కారం అయితే వేసేసుకోవాలి. పప్పులో మనం కారం అయితే ఎక్కువ యాడ్ చేయం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 2 ఎసర్లు వచ్చే వరకు అయితే మనమైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, అది వచ్చేసి జీలకర్ర, ఒక 4 నుండి 5 వరకు వెల్లుల్లిని వేసుకొని కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇదే అండి మనకు పప్పుచారులో టేస్ట్ అనేది చాలా బాగా కూరుతుందన్నమాట ఇది వేయడం వల్ల. చూడండి, మనకు పప్పు అనేది బాగా చక్కగా మసిలిపోయింది కదా. ఇప్పుడు మనం పోపునైతే ప్రిపేర్ చేసుకుందాం. మీకు ఈ విధంగా మసిలినప్పుడైతే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కనైతే మీరు పోపునైతే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, మనకి ఎప్పుడైనా పోపు అనేది బాగా వేగితేనే మనకు ఏదైనా టేస్ట్ బాగుంటుంది. రసమైనా పప్పుచారైనా వీటికైతే పోపు అనేది బాగా వేగాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం పసుపుని అయితే వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాం, మరి కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆ పోపునంతా పప్పుచారులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకు పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ట్రై చేసి తినండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టే మీకు ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే